గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే, ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ద ప్రేయర్. నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి ఇంత తపస్సు పిచ్చైపోతే ఎట్లాగన్నా? మరి అంత ఎంత అధికారంలో సినిమాకి పరిస్థితుల్లో ప్రేరణ ఉపయోగిస్తే ఎట్లా? సరే, సిడం సిడం. Emma, why going like that? You are wish coming, you are wish going. Tell me the reason, tell me the reason. Namoli reason antayna. Namoli reason antayna. WhatsApp message. తల స్నానము చేసిన ఇంకా జుట్టు ఆరలేదు, రావడానికి లేట్ అవుతుంది, అటెండెన్స్ వేయండి. మై రూల్ నెంబర్ ఈస్ 10. What I talking and what you talking? Oh my God! Oh my God! Where is this? Is running there. Already this is sunny season. We are shedding more sunny season. అమ్మా, యాక్టివ్ అంటే ఇలా కాదమ్మా. పాఠ్యాంశాలు జ్ఞానం తెలుసుకోవడంలో యాక్టివ్ అవ్వమన్నా కానీ ఫోను మీడియాకి అంటే నేను చెప్పిన మాట నాకే చెప్తున్నారమ్మా యాక్టివ్ అవ్వమని. ఓకే, వెళ్ళి కూర్చోమ్మా, కూర్చో. వైలెట్ వైలెట్, స్టాప్ స్టాప్, వైలెట్. మా వీధిలో పెద్ద గొడవ జరిగిందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను రోజు త్వరగానే వస్తా, కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మెసేజ్ పెట్టి అటెండెన్స్. I don't want any screenshot, any phone number. What I talking and what you talking? నేను చూస్ చేయలేదు, మోరచన్ చేయలేదు. నేను అందరం అమ్మాయిలా కాదు మ్యామ్, ఐఎమ్ డిఫరెంట్. ఐఎమ్ పర్టికులర్గా I am your కొత్త తెలుగు మేడం. Understand? మ్యామ్, ఇంతకుముందు వచ్చిన టీచర్స్ అందరూ నన్నే మెచ్చుకున్నారు మ్యామ్, మీరు నన్నే మెచ్చుకుంటారు మ్యామ్. మీరు నమ్మకపోతే చెప్పండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరేం అనుకోండి. I don't want any phone number. What I talking and what you talking? నేను చూస్ చేయలేదు మ్యామ్, నేను అందరం అమ్మాయిలా కాదు మ్యామ్, ఐఎమ్ డిఫరెంట్ మ్యామ్. ఐఎమ్ నాట్ ఎ గర్లీ గర్ల్ మ్యామ్. Sit silently. Sit silently. Sit silently. సరే, ఎగ్జామ్ కదా, మీరు చెప్పేది ఎగ్జామ్ కదా, అందరూ కూడా చూడకుండా ఎవరి దాంట్లో కాపీ కొట్టకుండా స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి పేపర్లు తీసుకోండి, పేపర్లు తీసుకోండి అమ్మా. పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి. ఏంటా ఎగ్జామ్ కావాలి, ఎగ్జామ్ రాకపోకుండా పాస్ కావాలి. మీరే కదా మేడం అన్నారు, బలంగా కోరుకుంటే పని అవుతుందని చెప్పారు. అందుకని ఎగ్జామ్ రాయడం మానేసి పాస్ కావాలి, పాస్ కావాలని బలంగా కోరుకోవడం అంటే ఎగ్జామ్ రాసేసి బాగా కోరుకోమని చెప్పానమ్మా. బోర్డ్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళినప్పుడు అలానే ఎగ్జామ్ అనేసి పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలని బలంగా కోరుకో, మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? వెళ్ళి కూర్చోమ్మ, కూర్చో. నేను ఎగ్జామ్ పేపర్ ఎస్ఏ1 పేపర్స్ కరెక్షన్ చేద్దాం అనుకున్నాను. సచ్చా ఎగ్జామ్ మొత్తం తెలుగు పేపర్లు పెట్టాము. మీరే కదా మ్యామ్
నీట్నెస్ కి 5 మార్క్స్ అన్నారు 5 7 35 పాస్ పాస్. నీట్నెస్ కి 5 మార్క్స్ అంటే నీకు అలా అర్థమైందా నాన్న? 7 35 పాస్ అంటే ఇతను వైట్ పేపర్లు పెట్టాడు, ఇలా మళ్ళీ పాస్ చేస్తాను. ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్తాను. ఈ వైట్ పేపర్లను నిన్ను మేడం పాస్ చేస్తారో చితకబాస్తారో తెలుసుకున్నామే. కూర్చోన్నాను, కూర్చో. కౌశిక్, ఏంట్రా ఎగ్జామ్ రాకపోకుండా వాచి చూసుకుంటా కూర్చున్నావు? మ్యామ్, అంటే ఎగ్జామ్ పేపర్ మీద ఈ కింది వాటిలో రెండింటికి సమాధానం రాయమని ఉంది మ్యామ్. అందుకని చెప్పి కూర్చోమ్మ, కూర్చో. నేను ఎగ్జామ్ పేపర్ SA1 పేపర్స్ కరెక్షన్ చేద్దాం అనుకున్నాను. సత్య ఎగ్జామ్ ఏంటన్నా మొత్తం తెల్ల పేపర్లు పెట్టావు. మ్యామ్ మీరే కదా మ్యామ్ నీట్నెస్ కి 5 మార్క్స్ అన్నారు 5 7 35 పాస్ పాస్. నీట్నెస్ కి 5 మార్క్స్ అంటే నీకు అలా అర్థమైందా నాన్న? 7 35 పాస్ అంటే ఇతను వైట్ పేపర్లు పెట్టాడు, ఇలా మళ్ళీ పాస్ చేస్తాను. ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్తాను. ఈ వైట్ పేపర్లను నిన్ను మేడం పాస్ చేస్తారో చితకబాస్తారో తెలుసుకున్నామే. కూర్చోన్నాను, కూర్చో. కౌశిక్, ఏంట్రా ఎగ్జామ్ రాకపోకుండా వాచి చూసుకుంటా కూర్చున్నావు? మ్యామ్, అంటే ఎగ్జామ్ పేపర్ మీద ఈ కింది వాటిలో రెండింటికి సమాధానం రాయమని ఉంది మ్యామ్. అందుకని చెప్పి రెండు ఎప్పుడు అవుతుందా అని చెప్పి వాష్ ఈ క్రింది వాటికి